అవును, 120 మంది 120 మంది ఆఫీసర్లు, బేసికలీ కోర్ కమాండర్స్ అండ్ టాక్టిక్ వాళ్ళ ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్ అంటారు. కోర్స్ అంటే కోర్ లెవెల్ హెడ్ క్వార్టర్స్ యుద్ధం వచ్చినప్పుడు ఒక మెయిన్ తర్వాత రియర్ అన్నట్టుగా రెండు భాగాల కింద ఏర్పడతాయి. ఈ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అందరికీ వాళ్ళు న్యూక్లియర్ బంకర్స్ ఏర్పరచుకుంటున్నారు. అంటే ఏంటంటే ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ కి వాళ్ళు తయారవుతున్నారు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈయన ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ మేకర్ కాదు. వెంజన్స్ చాలా ఎక్కువ. హిందూస్ అన్న వెంజన్స్, ఇమ్రాన్ ఖాన్ గారు అన్న వెంజన్స్. ఇమ్రాన్ ఖాన్ గారిని ట్రీజన్ మీద ట్రై చేసి ఉరి తీసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. రైట్. అటువంటి టైంలో సివిల్ వార్ పక్కా జరుగుతుంది పాకిస్తాన్ లో. ఈ సమయంలో మొత్తం డిఫ్లెక్ట్ చేసి ఇండియా మీదకి డిఫ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇండియాని భయపెట్టడానికి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడేది చాలా పరిస్థితి నాకు కనిపిస్తోంది. అందువల్లనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దాని తర్వాత ప్రపంచానికి కూడా భయపెట్టాలని చూస్తున్నారు. మీరు ఒకవేళ ఏదైనా జరిగితే లాస్ట్ టైం ట్రంప్ గారు అనుకున్నట్టుగా ఆయన ప్రకటిస్తున్నట్టుగా ఇండియా పాకిస్తాన్ మధ్యలో సంధి కుదర్చినట్టుగా మీరందరూ సంధి కుదర్చండి, మా మీద ఏమీ అటాక్ చేయకుండా అన్నట్టుగా కూడా మనం ఆలోచించవచ్చు. చెప్పండి. రైట్ రావు గారు, అంటే ఒకే ఒక ప్రశ్న, అంటే ఈ ఏరియా ఎక్కడ ఎంచుకున్నాడు ఆయన? 120 మందికి డిఫరెంట్ లొకేషన్సా లేకపోతే స్పెసిఫైడ్ ఏరియాలో పెట్టుకుంటున్నాడా? డిఫరెంట్ లొకేషన్స్ అండి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, సుకూర్, జకోబాబాద్, ఇటువంటి ఏరియాస్ అన్ని ఎక్కడైతే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ స్టోరేజ్ ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి డెలివరీ మీన్స్ అంటే విమానాలు F-16 బేస్ చేసి ఉన్నాయో, అలాగే కీలకమైన ప్రాంతాల్లో వాళ్ళు చేసుకున్నారు.